కడప జిల్లా రాజంపేట మండలం కూచివారిపల్లె గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు, కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఐఏఎస్ కలిసి స్వచ్ఛ రథానికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేపట్టారు. స్వచ్ఛ రథం ద్వారా ప్రజల నుంచి ఇంట్లో ఉన్న పనికిరాని పాత వస్తువులను సేకరించి వాటికి విలువ కట్టి నిత్యావసర వస్తువులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం డంపింగ్ యార్డ్ను పరిశీలించి నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు. కాబట్టి ఈ కార్యక్రమానికి సాధించినందుకు మన గౌరవ ఈరోజు 7 ప్రాంతాల్లో మనం ఈ స్వచ్ఛ రథాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ స్వచ్ఛ రథాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి పొడి చెత్త ఏదైతే ఉందో, ముఖ్యంగా రీసైకిలబుల్ మెటీరియల్ ఏదైతే ఉందో, మన ఇంట్లో ఉండే సాచెట్స్ కానీ, వాడేసినటువంటి సాచెట్స్ కానీ, లేకపోతే షాంపూ బాటిల్స్ కానీ, లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే ప్లాస్టిక్ కానీ, లేకపోతే పేపర్ వేస్ట్ కానీ, ఏదైనా కూడా ఈ స్వర్ణ రథం ద్వారా, స్వచ్ఛ రథం ద్వారా మనం కలెక్ట్ చేయటం, దానికి వెంటనే ఒక విలువను కట్టడం, ఆ విలువతో పాటు ఆ కుటుంబానికి కావాల్సినటువంటి రోజువారీ వాడుకునే వస్తువుల్ని వారి స్వచ్ఛ రథం దగ్గర ఇప్పుడే మనం చూసాము. 3 కేజీల వెయిట్ ఉన్నటువంటి ఒక పేపర్ ఏదైతే తీసుకుని వచ్చాడో ఆయన, దాన్ని వెయిట్ చేశారు. దానికి 30 రూపాయలు విలువ కట్టారు. ఆ 30 రూపాయలతో విలువైనటువంటి పేపర్ చెత్తని ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేనటువంటి సమాజాన్ని సృష్టించాలి, సంపద సృష్టి అనేటటువంటిది జరగాలి అన్నటువంటి ఆలోచనతో ఇవాళ ఎక్కడ వీలైతే అక్కడ ప్రజలకు అండగా వాళ్ళ ఆదాయం పెంచేటటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ చెత్త నుంచి కూడా, మన ఇంటిలో నుంచి వృధా అయిపోయి మనకు పనికి రాకుండా వస్తువుల నుంచి కూడా సంపద సృష్టించేటటువంటి మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మనం ఇప్పుడే చూసాం, ఒక పార్సల్ డబ్బాలు ఎన్నో మనం వృధాగా పాడు చేస్తూ ఉంటాం. మన కళ్ళ ముందరే 4 పార్సల్ డబ్బాలకి తిరిగి 30 రూపాయలు వచ్చింది. అంటే యావరేజ్ మీద ప్రతి కుటుంబానికి 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు తిరిగి ఆదాయం వచ్చేటటువంటి ప్రక్రియని వాళ్ళ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అందుకే మేము చెప్తున్నాం, సంపదను సృష్టించాలన్నా, అభివృద్ధి చేయాలన్నా కేవలం అది కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి దీంతో ప్రతి ఒక్కరి కుటుంబం నుంచి నెలకు దాదాపు 2,000 నుంచి 5,000 రూపాయల ఆదాయం పెరిగి సంపద సృష్టి అనేటువంటి జరుగుతుంది. పేదలందరూ కూడా చాలా నిశ్చింతగా ధనవంతులు అయ్యేటటువంటి మార్గం ఏర్పడిందని తెలియజేస్తారు.